అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఇదిగోండి, నేనైతే 100 రూపాయలు చికెన్ తీసుకొచ్చి ములక్కాయ వేసి వండుదాం కదా అని చెప్పి, ములక్కాయ కూడా చెట్టు ములక్కాయ అండి. మా ఇంటి దగ్గర చెట్టు ఉందనమాట, మా ఇంటి పక్కన వాళ్ళకి. అక్కడికి వెళ్ళి నేనే స్వయంగా నా చేతితోనే ములక్కాయ కోసి, ములక్కాయ చూస్తే చికెన్ గుర్తొచ్చిందనమాట. ములక్కాయ తీసుకున్న తర్వాత చికెన్ తీసుకొచ్చా అనమాట. అదే అంటా చూసారా, ఏదో ఉందిలే సామెత, నాకు రావట్లేదు సరిగ్గా. సరేనా, 10 రూపాయల ములక్కాయ కోసం 100 రూపాయలు చికెన్ తీసుకొచ్చాను అనమాట. ఈ సామెత అంటే మీరు కామెంట్ చేయండి, నాకైతే గుర్తులేదు. ఈలోపు పొయ్యి వెలిగించుకొని బాండి అయితే పెట్టుకున్నాను. కావాల్సిన నూనె అయితే వేసేసుకున్నా. ఇప్పుడైతే నూనె చక్కగా మనకి మరుగుతుంది. ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. నేనైతే చిన్న సైజు ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేశాను అనమాట. దీంట్లో ఇప్పుడు కొంచెం మనం సాల్ట్ వేసుకుందాము. ఇవన్నీ కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేస్తే ఏంటంటే ఉల్లిపాయ అనేది మనకి తొందరగా మగ్గిద్ది అనమాట. అందుకని చెప్పి నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అలానే పసుపు కూడా వేసేసుకుందాము. వేసి ఒకసారి కలిపేసుకుందాము. ఇవన్నీ పచ్చి మసాలా అయితే నేను రెడీ చేసి ప్రిపేర్ చేశాను అనమాట. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి అన్నీ వేసిన పేస్ట్ అనమాట. వాసన అయితే కమ్మగా చాలా బాగుంది. ఇక మనం మసాలా కూడా వేసుకొని చక్కగా, మసాలా కూడా పచ్చి వాసన ఉంది కాబట్టి ఆ పచ్చి వాసన పోయేదాకా మనం వేసుకుందాం అనమాట. మసాలా వేసుకుందాము. ఇప్పుడు వచ్చిందండి చూడండి, మంచి వాసన. పచ్చి మసాలా చూసారా, నేనైతే ఒక్క ములక్కాయ కోసానండి, ఎక్కువైతే కోయలేదు. చక్కగా లేతగా ఉంది చెట్టు ములక్కాయ. అసలు ములక్కాయ అంటే నోరూరిపోయిద్ది అనమాట. ముందు ఏం వేసుకున్నా ములక్కాయలో మటన్ కానీ చికెన్ కానీ ఏం వేసుకున్నా బాగుంటుంది. అందుకే ఇక నేను చికెన్ అయితే తీసుకొచ్చాను. అయితే మూత పెట్టేసుకుందాము. ఎందుకంటే మనకి ములక్కాయ అనేది కొంచెం బాగా మగ్గాలి కాబట్టి నేనైతే మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాము. ఈలోపు ములక్కాయ అనేది మగ్గిద్ది. ఈలోపు మా వీడియోకి అయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరీ అడుగుతున్నాను లేకుండా ప్లీజ్, మా వీడియో చూస్తుంటే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ఎంకరేజ్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు ఒక 5 నిమిషాలు అన్నాం కదా, అయిపోయిందనమాట. ఎందుకంటే మనం చికెన్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఉడుకుతున్నాయి ములక్కాయలు అయితే, మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ములక్కాయలు అయితే. ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకుందాము. నేనైతే చికెనే కాకుండా కోడి కాళ్ళు కూడా వేస్తున్నాను అనమాట. చాలా ఇష్టంగా తింటామండి మా ఇంట్లో అయితే. ఎవరు ఏమనుకున్నా కానీ మేమైతే చాలా ఇష్టంగా తింటాము. అందుకని చెప్పి తినే విషయంలో అయితే అస్సలు సిగ్గుపడకూడదండి. అందుకనే మీరు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మరి మా ఊర్లో చికెన్ అయితే 260 రూపాయలు ఉందండి కేజీ. మరి మీ ఊర్లో ఎంత అమ్ముతున్నది కామెంట్ చేసేస్తారా? మరి ఇలా కలిపేస్తాను. మొత్తం ఇలా కలిసేటట్టుగా కలిపేసుకున్నాము. చక్కగా అన్నీ కలిసిపోయినాయి కదా, చూసారు కదా, అన్నీ కలిసిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పసుపును ఉప్పు వేసాం కాబట్టి
చికెన్ కూడా చక్కగా నీట్గా మనం 2-3 సార్లు కడుక్కొని వేసుకున్నాం కాబట్టి ఈ చికెన్లో అనేది వాటర్ అనేది ఊరుతూ ఉంటుంది. ఆ వాటర్ అనేది బయటకు వచ్చి మనకి చక్కగా ఇదిగోండి ఇప్పుడు ఎలా ఉంది అలా ఇంకిపోవాలన్నమాట. వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో అన్నది చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాము. ఇవ్వండి వాటర్ అయితే మనకి బాగా ఇంకిపోయినాయి, ఎక్కడ వాటర్ అనేది లేదు. చక్కగా మనం ఒక పావు గంట సేపు ఇలా వదిలేసాం అనమాట. చక్కగా అలాగా ఉడుకుతుంది చికెన్ అనేది. ఇప్పుడు కారం వేసేసుకుందాము. కారం వేసుకొని చక్కగా కలిపేసుకొని చూసారా కారం వేయగానే కలర్ఫుల్గా ఎలా కనిపిస్తుందో. మీరు కూడా అస్సలు లేట్ చేయమాకండి. ఎర్రగా కూరలు చక్కగా టేస్ట్ తినాలనుకుంటే నాకు కారం అనేది ఆర్డర్ చేసుకోండి. మీకు 2 డేస్లో మీకు డెలివరీ అనేది అయిపోయింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇచ్చేస్తాము. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసుకోవచ్చు. నేనైతే ఇందాక మసాలా నూరాను కదండి, ఆ మిక్సీ గిన్నెలో వాటర్ అయితే వేసాను అనమాట. ఇలా వాటర్ వేసేసుకుందాము. అలా ముక్కములు గద్దట్టుగా మనం వాటర్ అనేది వేసుకుందాము. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇదంతా మన కారం మహిమే. మీరు కూడా చక్కగా ఇలా కలర్ఫుల్గా తినాలనుకుంటున్నారా, ఇంకా లేట్ అయితే చేయమాకండి. మన దగ్గర కారం అయితే ఆర్డర్ చేసుకోండి. ఆర్డర్ చేసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తున్నారండి. చాలా చాలా బాగుందని అస్సలు మిస్ అవ్వద్దు. చూసారు కదా కూర సూపర్గా ఉంది, కలర్ఫుల్గా ములక్కాయ చికెన్ అనేది. ఇప్పుడైతే చక్కగా ఇదిగోండి వాటర్ కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకున్న తర్వాత మనకి ఒక 20-25 నిమిషాలు అయితే టైం పట్టిద్ది మనకి కూర అవ్వడానికి. ఈలోపు మా వీడియోకి లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మనం కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం లేట్ చేయకుండా. ఇవన్నీ చక్కగా కూర అయితే మనకు అయిపోయింది. నేనైతే ఇందులో కొత్తిమీర కానీ లేకపోతే గరం మసాలా కానీ ఏవి వేయనండి, ఎందుకంటే నేను ప్రిపేర్ చేసిన మసాలా దానికి వేరే పదార్థాలు కూడా వేశాను. ఎందుకంటే ములక్కకి చాలా బాగుంటుంది ఆ మసాలా వేస్తే, అందుకని చెప్పి నేను ఇక కొత్తిమీర కానీ ఏమీ వేయట్లేదు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చక్కగా అసలు స్మెల్ అయితే ఎరక్కొట్టేస్తుంది. ఇప్పుడు ఈ కూర ఎలా ఉంది ఏంటి అన్నది మీకు చెప్పాలి కాబట్టి నేనైతే ఇక ఆలస్యం చేయకుండా ఒక పట్టు అయితే పట్టేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, అయితే నేనైతే ఇది కూడా చక్కగా వేడి వేడి అన్నం అయితే పెట్టేసుకున్నాను. కూర పెట్టుకుంటా. చూడండి ములక్కాయ అయితే బాబా, అందులో నాకు ఇష్టమైన కాలు ఒకటి. కొంతమందికి వేటకాలంటే ఇష్టం, నాకైతే కోడికాలు అంటే చాలా ఇష్టం. అందులోనే చెట్టు ములక్కాయలండి, మామూలుగా ఉండదన్నమాట. నేను మార్కెట్కి ఎప్పుడు వెళ్ళినా కూడా నేను ములక్కాయలు అయితే తేను, ఎందుకంటే నాకు చెట్టు కోసి వండి తినటం అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు కూడా మార్కెట్కి వెళ్తే ములక్కాయ అనేది కొనను అనమాట. ఎంత బాగుందండి. ములక్కాయ చూపిస్తాను. చూసారు ఎలా విచ్చిపోయింది, ఎంత చక్కగా ఉడికిపోయిందో. గుజ్జు కూడా చాలా బాగుంది, టేస్ట్ ఇరగదీస్తుంది. ఈ కూర ముందు ఏ కూర పనికిరాదు, అంత బాగుంది. చికెన్ కూడా మెత్తగా బాగా ఉడికిపోయింది చూడండి.
ములక్కాయ మాత్రం మంచి టేస్ట్ ఉంది. చెట్టు నిండా కాయలున్నా ఏరి నేనైతే ఈ కాయ కోసాను. కోసినందుకైనా టేస్ట్ మంచి టేస్ట్ వచ్చింది. మటన్లో వేసుకుంటే ఇంకా ఎదిరిపోయేదా? సూపర్గా ఉండేది మటన్లో వేసుకుంటే. ఈసారి ట్రై చేస్తే ఎలాగో చెట్టు నిండా కాయలు ఉన్నాయి కాబట్టి ఈసారి ట్రై చేస్తాను. ములక్కాయ కోసం మటన్ తీసుకొస్తావా? మటన్ తీసుకురా ములక్కాయ కోసం. 10 రూపాయలు ములక్కాయ కోసం 500 పెట్టి మటన్ తీసుకొస్తాను. కన్ను కోసం గేదెను కొన్నట్టు. ఇందా మర్చిపోయాను నేను అదే సామెత. 50 రూపాయలు కన్ను కోసం ఎవరో 50 పెట్టి గేదెను కొన్నారంట. అలా అన్న చెప్పేది. కొంతమందికి ములక్కాయ టేస్ట్ అస్సలు తెలియదండి. నేను చెప్తున్నాను, చెట్టుకి ఉన్న ములక్కాయ కోసుకొని ఇలా మనం చికెన్ కానీ మటన్ కానీ లేకపోతే టమాటా కానీ ఉట్టి టమాటా వేసి వండుకున్నా కూడా చాలా బాగుంటుంది ములక్కాయ. అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా కోసి వండుతాం కాబట్టి చాలా బాగుంటుంది. పిల్లలు బయటకు వెళ్ళారంటే బయట ఉన్నారంటే ఆడుకుంటున్నారు. వాళ్ళు కూడా కాలేసి పెట్టేసి సరిపోయేదిగా, అందరు కలిసి తింటే మేము ముగ్గురు అలా తినిపించాలి. నేనంటే మరి వీడియోలో చెప్పాలి కదా, అందుకని చెప్పి తినేస్తున్నాను అనమాట. అలా తినిపిస్తాను. అంటే ఇందాక వాళ్ళు పునుగులు తీసుకొచ్చుకొని తిన్నారు. చూసారా, అన్నం మొత్తం సెకండ్లలో అయిపోయింది. కూర ఎంత బాగుందో మీకు కూడా అర్థమైపోతుంది. తినేటప్పుడైతే అసలు సిగ్గుపడకూడదండి. మనం తిన్న మనసుతో తినాలి, ఒంటికి పట్టిద్ది. అందుకని మనస్ఫూర్తిగా తినాలి. అందుకని నేనైతే సిగ్గు అసలు పడను, చక్కగా తినేస్తాను. తినే దగ్గర మొహాట పడకూడదు అంటారు. అంతే. మీకు కూడా చక్కగా అర్థమైపోయి ఉంటుంది. ఇదిగోండి, ఇంకా 2 ముద్దలు పెట్టుకుంటే నాకు అన్నం కూడా అయిపోయింది. తింటా. గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంది. చూస్తున్నా కదా, నేను ముక్కలు కూడా వదిలేసి తినేస్తున్నాను గ్రేవీ కలుపుకొని. అంత బాగుందనమాట. మీరే ఎంతమందికి ములక్కాయ చికెన్ ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నేనైతే చక్కగా ఈరోజు చికెన్ తీసుకొచ్చి ములక్కాయ వేసి వండాను అనమాట. నాకైతే బాగా నచ్చింది. మీకు ఇష్టమా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో
మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.